హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్రెస్టింగ్ స్పెల్లింగ్ వర్డ్ గేమ్ విత్ డైస్ ఎలా ఆడాలో చెప్తాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎనీ ఏజ్ గ్రూప్ ఈ గేమ్‌ని ఆడొచ్చండి. చాలా సరదాగా ఉంటుంది. పిల్లలెంతో ఇష్టంగా ఆడతారు. మరి ఈ గేమ్‌కి కావాల్సిందల్లా ఒక డైస్ మాత్రమే. ఒక 6 ఫేస్డ్ డైస్, పెన్ గాని, ఒక స్కెచ్ పెన్ గాని తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా 6/6 గ్రిడ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది 6 మెంబర్స్ గేమ్ గాబట్టి, ఈచ్ నంబర్ ఒక్కొక్క ప్లేయర్ పిక్ చేసుకుంటారనమాట. ఇక్కడ 1 బ్రెడ్ అని, 2 ప్లేస్‌లో జామ్ అని, థర్డ్‌దేమో చీజ్, ఫోర్త్‌ది మిల్క్, ఫిఫ్త్‌ది ఫ్రూట్, సిక్స్త్‌ది బటర్ అని ఇలా నేమ్స్ రాసాను. సో, ఈచ్ నంబర్ పిక్ చేసుకుంటారు. సో, 6 ప్లేయర్స్ 6 నేమ్స్ పిక్ చేసుకుంటారనమాట. సో, ఈ పికింగ్ అనేది ఐదర్ చిట్స్‌తో గానీ, లేకపోతే వారి ఇంట్రెస్ట్ బట్టి పిక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండీ! సో, ఇక్కడ 6 రోస్, 6 కాలమ్స్ డ్రా చేశాను. అదే మీకింకా టైమ్ ఎక్కువుంది అంటే, ఎక్కువ టైమ్ ఆడాలి అనుకుంటే నంబర్ ఆఫ్ రోస్ పెంచుకోవచ్చు. చాలా సరదాగా ఉంటుంది ఈ గేము. మరి ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్తాను. సో, ఇక్కడ ముందుగా ప్లేయర్ 1 డైస్ రోల్ చేస్తారు. సో, ప్లేయర్ 1 డైస్ రోల్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ 3 కదా! సో, ఇక్కడ 3కి మనం రాసిన వర్డ్ చీజ్. ఇక్కడ గ్రిడ్‌లో చీజ్ అనే వర్డ్ మనం రాయాల్సుంటుంది. సో, ప్లేయర్ 1కి 3 వచ్చింది కాబట్టి చీజ్ అనే వర్డ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ నెక్స్ట్ ప్లేయర్‌కి వెళ్తుంది. సో, ప్లేయర్ 2 మళ్ళీ డైస్ రోల్ చేస్తే నంబర్ 3 వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ నంబర్ 3 చీజ్ ఉంది కాబట్టి చీజ్ వర్డ్ రాయాల్సుంటుంది. ఈసారి నెక్స్ట్ టర్న్ ప్లేయర్ 3 రోల్ చేస్తారు. సో, ప్లేయర్ 3 రోల్ చేస్తే వాల్యూ వచ్చేసి నంబర్ 5 అండి. 5 దగ్గర ఉన్న వర్డ్ ఫ్రూట్. సో, ఫ్రూట్ నోట్ చేసుకోవాలి. ఇలా ప్లేయర్స్ అందరూ వన్ బై వన్ టర్న్స్ వైస్‌గా డైస్ రోల్ చేస్తూ ఉంటారు. తర్వాతి ప్లేయర్ మళ్ళీ డైస్ రోల్ చేస్తే వచ్చిన వాల్యూ 1. 1 ఇక్కడ బ్రెడ్ కదా! సో, బ్రెడ్ అనే వర్డ్‌ని గ్రిడ్‌లో రాయాల్సుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టర్న్‌లో ప్లేయర్‌కొచ్చిన వాల్యూ 4. 4 దగ్గర మనం రాసిన వర్డ్ మిల్క్ కదా! సో, మిల్క్‌ని నోట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టర్న్‌లో వచ్చిన వాల్యూ 1. 1 దగ్గర బ్రెడ్ నోట్ చేసుకోవాలి. తర్వాత టర్న్‌లో 5 వచ్చింది కదా! 5 దగ్గర మనకున్న వర్డ్ ఫ్రూట్. సో, ఫ్రూట్‌ని నోట్ చేసుకోవాలి. తర్వాత టర్న్‌లో 1 వచ్చింది. సో, ఇప్పుడు బ్రెడ్ అని నోట్ చేసుకోవాలి. తర్వాతి టర్న్‌లో మనకొచ్చిన వాల్యూ 2. సో, 2 దగ్గర ఉన్న వర్డ్ జామ్. జామ్ అని నోట్ చేసుకోవాలి. తర్వాత టర్న్‌లో 3 వచ్చింది కదా! సో, 3 దగ్గర ఉన్న వర్డ్ చీజ్. చీజ్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టర్న్‌లో 4 వచ్చింది. సో, 4 దగ్గర ఉన్న వర్డ్ మిల్క్ కాబట్టి మిల్క్ అని నోట్ చేసుకోవాలి. తర్వాత 5 వచ్చింది. 5 దగ్గర ఉన్న వర్డ్ ఫ్రూట్ కదా! సో, ఫ్రూట్ అని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్న్‌లో 5 వచ్చింది కదా! సో, 5 దగ్గర ఉన్న వర్డ్ ఫ్రూట్ కాబట్టి ఫ్రూట్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రోల్ చేస్తే 1 వచ్చింది కదా! 1 దగ్గర మనం బ్రెడ్ అని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేయర్ ఇప్పుడు డైస్ రోల్ చేస్తారు. ఇక్కడ వచ్చిన వాల్యూ 6 కదా! 6 దగ్గర ఉన్న వర్డ్ బటర్. సో, బటర్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టర్న్‌లో వచ్చిన వాల్యూ 5. సో, 5 దగ్గర ఫ్రూట్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్‌లో మనకొచ్చిన వాల్యూ 1. సో, 1 దగ్గర బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్ అనే వాల్యూ నోట్ చేసుకోవాలి. తరువాత నెక్స్ట్ ఛాన్స్‌లో మళ్ళీ 1 వచ్చింది. ఇక్కడితో గేమ్ స్టాప్ అయిపోతుందండి. సో, 1 దగ్గర బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఆల్‌మోస్ట్ బ్రెడ్ వాల్యూ ఎండ్ వరకు ఫిల్ అయిపోయింది కాబట్టి బ్రెడ్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. బావుంది కదండీ సరదాగా. ఈ వర్డ్ గేమ్ మీరందరూ ఆడి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి.
ఓన్లీ ఒక్క డైస్‌తోనే ఈ గేమ్‌ని ఆడుకోవచ్చు సరదాగా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ గేమ్‌ని ఆడి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.